మీ తల్లిదండ్రుల నుండి ఆస్తి వస్తుందని సంతోషపడుతున్నారా? అయితే ఒక్క నిమిషం ఆగండి. ఈ విషయం తెలుసుకోవడం మీకు చాలా ముఖ్యం. చాలామంది వారసత్వ ఆస్తి అంటే కేవలం భూములు, ఇళ్ళు లేదా డబ్బు మాత్రమే వస్తుందని అనుకుంటారు. కానీ మన వారసత్వ చట్టం ప్రకారం మీరు మీ తల్లిదండ్రుల ఆస్తిని స్వీకరించినప్పుడు వారితో పాటు వారి అప్పులను కూడా స్వీకరించాల్సి ఉంటుంది. అవును, ఇది నిజం. చట్టంలోని ఒక ముఖ్యమైన రూల్ ప్రకారం తల్లిదండ్రుల ఆస్తిని వారసులు ఎంత సమానంగా పంచుకుంటారో వారి పేరు మీద ఉన్న లోన్లు లేదా అప్పులను కూడా అదే నిష్పత్తిలో పంచుకోవాలి. ఉదాహరణకు, ఒక తండ్రికి 10 ఎకరాల భూమి మరియు 10 లక్షల అప్పు ఉందనుకుందాం. ఆయనకు 4 పిల్లలుంటే ఆస్తిని పంచుకున్నప్పుడు ఒక్కొక్కరికి 2.5 ఎకరాల భూమి ఎలా వస్తుందో ఆ 10 లక్షల అప్పులో కూడా తలా 2.5 లక్షల రూపాయలు తీర్చాల్సిన బాధ్యత వస్తుంది. అంతే తప్ప నాకు ఆస్తిలో వాటా కావాలి కాని అప్పు మాత్రం నేను కట్టను అని చెప్పడానికి చట్టంలో ఎక్కడా అవకాశం లేదు. ఆస్తితో పాటే అప్పు కూడా వస్తుంది. కాబట్టి ఆస్తి పంపకాలు జరిగేటప్పుడు అప్పుల గురించి కూడా క్లారిటీగా మాట్లాడుకోవడం చాలా ముఖ్యం. ఈ విషయాన్ని మీ కుటుంబ సభ్యులతో కూడా షేర్ చేయండి.